ఇన్నల్ హమ్దలిల్లాహి వహదహ్ వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాద అమ్మా బాద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహ్. అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ 12వ ఎపిసోడ్లో సమాధుల ప్రదక్షిణం చేయటం, దాని వాస్తవికత ఏమిటో తెలుసుకుందాం. సోదరులారా, మన సమాజంలో కొందరు అమాయకులు అజ్ఞానం వల్ల, అలాగే ఇస్లాం గురించి సరైన అవగాహన లేనందువల్ల సమాధుల వద్ద పోయి పూజిస్తున్నారు, సమాధుల తవాఫ్ ప్రదక్షిణం చేస్తున్నారు. ఈ భూమండలంలో కాబతుల్లా తవాఫ్ తప్ప ఇతరుల తవాఫ్కి అనుమతి లేదు. అది ఎంత పవిత్రమైన స్థలమైనా సరే కాబతుల్లా తప్ప మరే దానిని తవాఫ్ చేయకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా తెలియజేశాడు, వలియత్తవఫు బిల్ బైతిల్ అతీక్. వారు ఆ ప్రాచీన గృహానికి తవాఫ్ చేయాలి, అంటే ఆ కాబతుల్లాకి తవాఫ్ చేయాలి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు. ఈ హదీస్ ఇబ్న్ మాజాలో ఉంది. ఎవరైతే ఆ కాబతుల్లాకి చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తాడో, తవాఫ్ చేస్తాడో, ఆ తర్వాత 2 రకాత్ నమాజులు పాటిస్తాడో, ఆ వ్యక్తికి ఒక బానిసను విముక్తి ప్రసాదించే అంత పుణ్యం లభిస్తుంది. అభిమాన సోదరులారా, సమాధుల వైపునకు ముఖాన్ని త్రిప్పి నమాజ్ చేయడం అది అధర్మము, అసత్యము, అది హరాం అవుతుంది. కొందరు మదీనాలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి వైపు తిరిగి ప్రార్థనలు చేస్తారు, వేడుకుంటారు, దుఆ చేస్తారు, నమాజ్ చేస్తారు. ఇది అధర్మం. ఈ విషయం గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కఠినంగా ఖండించారు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, లఅనల్లాహుల్ యహూద వన్ నసారా ఇత్తఖదు ఖుబూర అంబియాఇహిం మసాజిద. ముత్తఫఖున్ అలైహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యూదులపైన మరియు క్రైస్తవులపైన శపించుగాక. ఎందుకంటే వారు ప్రవక్తల సమాధులను సజ్దాగాహ్ చేసుకున్నారు, అంటే మస్జిద్ చేసుకున్నారు. అంటే సజ్దా అల్లాహ్ కోసమే చేయాలి. అది మనము నమాజ్ ఎక్కడ చేస్తాము? మస్జిద్కి పోయి చేస్తాము. కాకపోతే యూదులు మరియు క్రైస్తవులు ప్రవక్తల సమాధులను మస్జిద్లుగా మార్చేశారు, మస్జిద్లుగా ఖరారు చేసుకున్నారు. అలాగే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, అల్లాహుమ్మ లా తజఅల్ ఖబ్రీ వసనన్ యుఅబద్. ఓ అల్లాహ్, నా సమాధిని ప్రార్థనాలయంగా మార్చకు. అంటే ఓ అల్లాహ్, నేను చనిపోయిన తర్వాత నా సమాజంలో, నా ఉమ్మతులో కొంతమంది రావచ్చు, వచ్చి నా సమాధి వైపు తిరగవచ్చు, ప్రదక్షిణం చేయవచ్చు. కాకపోతే ఓ అల్లాహ్, నువ్వు నా సమాధిని ప్రార్థనాలయంగా మార్చవద్దు. ఇష్టద్ద గదబుల్లాహి అలా కౌమిన్. ఆ జాతి పైన అల్లాహ్ యొక్క క్రోధం కఠినంగా మారిపోతుంది. ఏ జాతి పైన? ఇత్తఖదు ఖుబూర అంబియాహిం మసాజిద. ఏ జాతి వారు, ఏ వర్గం వారు ఎవరైతే ప్రవక్తల సమాధులను ప్రదక్షిణం చేస్తారో, ప్రవక్తల సమాధులను ఆరాధన స్థలంగా మార్చుకుంటారో, అటువంటి జాతి పైన అల్లాహ్ యొక్క క్రోధం కఠినంగా మారిపోతుందని అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్లో తెలియజేశారు. అభిమాన సోదరులారా, అలాగే సమాధుల వైపునకు ముఖాన్ని తిరిపి నమాజ్ చేయకూడదు. ఎటువైపు తిప్పి నమాజ్ చేయాలి? అది కేవలం కాబతుల్లా వైపు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా తెలియజేశాడు సూరతుల్ బకరాలో, ఫవల్లి వజ్హక షత్రల్ మస్జిదిల్ హరాం. నీ ముఖాన్ని మస్జిద్ హరాం వైపునకు త్రిప్పు. అభిమాన సోదరులారా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, మీరు సమాధులపై కానీ సమాధుల వైపునకు కానీ ముఖాలను త్రిప్పి నమాజు చెయ్యకండి. అభిమాన సోదరులారా, ఇక్కడ గమనించే విషయం ఏమిటంటే, ఈ భూమండలంలో కాబతుల్లా తర్వాత, మస్జిద్ హరాం తర్వాత పవిత్రమైన స్థలాలు 2 ఉన్నాయి. ఒకటి మస్జిదే నబవి, రెండవది మస్జిదే అక్సా. మస్జిద్ హరాం, మస్జిద్ నబవి, మస్జిద్ అక్సా, ఈ 3 మసీదుల వైపు
నమాజు చేసే ఉద్దేశంతో ప్రయాణం చేయవచ్చు. మస్జిద్ నబవీలో ఒక నమాజు చేస్తే 1000 నమాజుల పుణ్యం అంత లభిస్తుంది. అంటే అంత అది హరాం. అది ఏ విధంగా మస్జిద్ హరం కిందికి వస్తుందో అలాగే మస్జిద్ నబవీ కూడా హరంలో వస్తుంది. అయినప్పటికీ ఆ మస్జిద్ నబవీ యొక్క ప్రదక్షిణం చేయటం కూడా ధర్మసమ్మతం కాకపోతే మనం దర్గాల వైపు తిరుగుతున్నాము, సమాధుల వైపు తిరుగుతున్నాము, బాబాలని, పీర్లని, ఔలియాలని. మన ప్రవక్త కంటే పెద్ద వలి ఎవరండి? కాకపోతే ఈ కాబతుల్లా తవాఫ్ తప్ప, కాబతుల్లా ప్రదక్షిణం తప్ప ప్రపంచంలో ఈ భూమండలంలో దేన్ని ప్రదర్శనం చేసినా అది అధర్మం అవుతుంది. ఈ విషయం గురించి ఎన్నో వందలాది హదీసులు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ షిర్క్ నుండి, బిదఆ నుండి, ఖురాఫాత్ నుండి కాపాడుగాక. ఇస్లాం పట్ల సరైన అవగాహనను అల్లాహ్ మనల్ని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.